ఈ దుర్మార్గులైన రాక్షసులు నన్ను బంధించి తీసుకొని వెళ్తున్నారు కదా, ఇక నీకు నీవే దిక్కు తండ్రి. నీ నామస్మరణ చేస్తూ నేను వాని సభకు వెళ్ళేది కాదు. ఆహా తండ్రి గారు, మీకు ఇది నా నమస్కారం. తండ్రి గారు, మీరు ఏ విధమైతే నన్ను వెళ్ళమని చెప్పిన్నారో అదే విధముగా వెళ్ళి ఆ యొక్క కోతిని బంధించి తీసుకువచ్చి తిని. తండ్రి గారు, ఆహా ఏమి విని రూపము, ఏమి విని తేజస్సు, ఏమి విని పరాక్రమము. వీడు గనక మా తల్లిని లేకుంటే ఈ ముల్లోకాలు ఎలేవాడేమో. అయినా దీనికి కొన్ని నీతి సూత్రాలు చెప్పలేదు. విన్నాడా బతుకుతాడు, లేకుంటే మా రాముని చేతిలో చనిపోతాడు. తండ్రి గారు, కట్టుచు కొట్టుచు కొట్టుచు మృదుచు చాలగా కొట్టుచు మృదుచు చాలగా పట్టుక వస్తి నిట్టుకోతిని గట్టిగా పట్టుక వస్తి నిట్టుకోతిని కట్టుక పగములతో ఘనముగా తండ్రి. నాయన గారు, ఈ యొక్క కోతిని మీరు చెప్పిన విధంగానే పట్టి హింసించి కొట్టి తీసుకువచ్చి మీ యొక్క పాదముల చేత పడవేసి తిని. ఒరే కోతి, తండ్రి గారు రావణ బ్రహ్మముకు నమస్కారములు చేయుడురా. దీనిక నమస్కారం చేసేది ఏమిరా రాక్షసాలమా? పెద్దలని తెలియకుండా విర్రవీగుచున్నవేమిరా? ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయను. మీరా పెద్ద? ఎవరికి పెద్ద? నా యొక్క తండ్రి గారు ఎంతటి గనుడో ఎంతటి గుణవంతుడో తెలుసునారా నీకు? చెప్పద వినుము. ఇంద్రలోకముతో కైలాసగిరినెత్తి కోతి కైలాసగిరినెత్తి వెలుగొందు త్రైలోక్య వీరుడి తండ్రి. చెప్పదని నేను వారితో ఏమి రాని ప్రగల్భాలు చచ్చినట్టు పడి ఇంద్రలోకముదొచ్చి రాయికొతే ఇంద్రలోకముదొచ్చి ఇంద్రునితో పోరాడి తరిలేని రాజ్యం తరిపెరిసంగో. ఆయన అంత గొప్పవాడా? యముడినోడించియు యమిత పాపులనెల్ల యముడినోడించియు యమిత పాపులనెల్ల దయతో నిరక్షించే దాతయితండో. శ్వేతీవికి మా యొక్క తండ్రి గారు రావణ బ్రహ్మ ఘనకీర్తి ఇంకను చెప్పేదను వినుము. సూర్య చంద్రుల బట్టి సుక్కడగించయు సూర్య చంద్రుల బట్టి సుక్కడగించయు ఘనకీర్తి కన్నట్టి
గనుడి తండ్రో. అవునా మాందాత చేసి మాపాయి అని రేణుడై పడి ఉన్న చోరుడితడు. దేవదేవుండు దేవదేవుండు రాక్షస దేవుడి తండ్రో. దుష్ట కరుణు ద్రోహితడే. శరణు 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 జేయుడి మహారాజు చరణములకు. పిరికి పందలైన ముఖగలరా